హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ రోజు కంటెంట్ ఏంటంటే మనం కొత్త గ్లైడర్ తో కొత్త ట్రిక్స్ అయితే మనం చేద్దాం. ఓకే చలో, ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఉన్న ఈ లాంచ్ ప్యాడ్ పక్కకి వచ్చి అయితే మనం ఇక్కడ నుంచి జంప్ చేసినామంటే ఈజీగా ఈ ఇల్లు మీదకి అయితే వచ్చేస్తాం. మనం ఇక్కడ నుండి ఆ కార్నర్ కి అయితే వెళ్ళామంటే ఈ కార్నర్ నుండి ఇలా జంప్ చేస్తే మనము అక్కడ సైడ్ ఉన్న బిల్డింగ్ మీదకి కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు గైస్. మనమైతే ఇప్పుడు చూసారు కదా, ఇంత ఈజీగా మనం వచ్చేయచ్చు. ఇక మనము ఇప్పుడు నెక్స్ట్ ట్రిక్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ ట్రిక్ వచ్చేసి మనకు లాంచ్ ప్యాడ్ కి ఇక్కడ సైడ్ అన్నట్టు గైస్. మనము ఇక్కడ సైడ్ నుంచి అయితే జంప్ చేసామంటే అక్కడ సైడ్ ఉన్న ఆ ఇంటి మీదకి అయితే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా మీరు ఇలాగే. ఇక మనం ఇక్కడ నుంచి అయితే ఇంకొంచెం అక్కడ కార్నర్ కి వెళ్ళినట్టయితే ఈ నుంచి జంప్ చేయగానే మనము అక్కడ సైడ్ ఉన్న ఆ బిల్డింగ్ మీదకైనా లేకపోతే ఇక్కడ సైడ్ ఉన్న ఈ ట్యాంక్ పైనకైనా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు గైస్. చూడండి దగ్గర దాకా అయితే వచ్చేసా. నెక్స్ట్ ట్రిక్ అయితే మనకి ఇక్కడ కట్లీ స్టవ్ దగ్గర ఉన్న ఫ్రిడ్జ్ దగ్గర గైస్. ఈ ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే మనం సేఫ్ గా దిగినట్టయితే మనము ముందడున్న హ్యాంగర్ దగ్గర ఉండే ఒక ఇంటి మీదకి అయితే మనం వచ్చేస్తాం గైస్. ఈ ఇంటి మీదకించి ప్రతి ఇంటి మీదకి అయితే మనము షిఫ్ట్ అవ్వచ్చు. లైక్ ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ నుండి అయితే జంప్ చేసి ఈ అక్కడ ఉన్న ఇంటి మీదకి అయితే వెళ్తున్నాం కదా గైస్. అచ్చం ఇలానే ఒకవేళ ఎవరైనా ఆ ఇంట్లో ఉంటే మనం ఇట్లా వెళ్ళొచ్చు. మన నెక్స్ట్ ట్రిక్ అయితే బ్రిడ్జ్ మీద గైస్. ఇప్పుడైతే మనం ఈ బ్రిడ్జ్ మీదకి ఇక్కడ సైడ్ అయితే కార్నర్ కట్ చేసామంటే ఇక్కడ నుంచి జంప్ చేస్తే మనము ఇక్కడ సైడ్ ఉన్న ఇల్లు మీదకి అయితే ఈజీగా రావచ్చు గైస్. అది చూడండి, మనం ఇప్పుడు నేను ఎప్పుడైతే ఎట్లా వచ్చానో అట్లనే వచ్చేయచ్చు. మన నెక్స్ట్ ట్రిక్ అయితే క్లాక్ టవర్ లోపల ఉన్న మెయిన్ ఇంటి మీద గైస్. అయితే మనం ఈ ఇంటి మీదకి ఇట్లా వచ్చేసినాం అనుకోండి, అరే ఏం పర్లేదు, మనము ఇలా కూడా వెళ్ళొచ్చు. అక్కడ ఆపోజిట్ లో ఉన్న ఈ ఇంటి మీదకి అయితే మనం ఇట్లా వచ్చేస్తాం గైస్. వచ్చేసి ఇక్కడ నుంచి ఎంత మందినైనా కొట్టచ్చు. ఓకే గైస్, మీరైతే ఫాలో చేసి పెట్టుకోండి. పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి గైస్ అందరూ. ఓకే గైస్, నేనైతే మంచి కంటెంట్ అప్లోడ్ చేస్తున్నా డైలీ.